AudioJungle. ప్రదానం చేసి జీవన సత్యంగా అందరి వాడిగా వెలగడం అందరికీ సాధ్య రాజకీయాల్లో తామరాలపై నీటి బొట్టుగా ఉండాలన్న నిలబడాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఆయనలో
అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సంస్థని రోసయ్య గారు 2002లో ఇచ్చారు. గత 40 ఏళ్ళుగా రోసయ్య గారు ఫాలోవర్గా ఉన్నాను. అనేక దేశాలు ఇద్దరం కలిసి తిరిగాము. అమెరికా, కెనడా ఇతర దేశాలు తిరిగాము. చాలా చోట్ల ఈ వయసుల సెలబ్రిటీ కోసము తిరిగాము, కష్టపడ్డాము. అలానే హాస్టల్ కలెక్షన్స్ కోసం కూడా హాస్టల్స్ని బాకీల నుంచి విముక్తి చేయడం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన ఆ సందర్భాల్లో కూడా కలిసి తిరిగాము. గవర్నర్గా వచ్చినప్పుడు కానీ, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఆయన చేసిన కృషి మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా ఆయన ప్రేమతోటి నేను వద్దనే కొద్దికి నన్ను ఒక యూనివర్సిటీకి సెనేటర్గా కూడా అపాయింట్ చేశారు. అదేవిధంగా సీతమ్మ ట్రస్ట్ అందులో ఒక స్థలాన్ని, తిరుపతిలో ఉండేటువంటి ఒక ఎకరా స్థలాన్ని మా వ్యాయామ సంస్థలు కూడా కేటాయించారు. అది ఈరోజున దాదాపు 70 కోట్ల రూపాయల వాల్యుబుల్ కాబట్టి ఆయన మేలు ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి బ్యానర్లో కానీ, ప్రతి చోట కానీ, అన్నిట్లో ఆయన యొక్క ఫోటోని పెట్టుకుంటాము. ప్రతి చోట కూడా ఆయన్ని స్మరించుకున్నాకనే మా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాము. ఆయన లేని లోటు కానీ మా అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆయన ఉంటే ఇంకా బాగుండు, ఇంకా ఈ సంస్థ బాగా డెవలప్ అయ్యేది అనే ఒక ఫీలింగ్లో ఉన్నాము. థ్యాంక్ యూ. ఈరోజు కీర్తి శిష్యులు రోసయ్య గారి వర్ధంతి సందర్భంలో మన వైశ్య ప్రముఖులు, అన్ని వైశ్య సంఘాలు కలిసి చాలా బ్రహ్మాండంగా వర్ధంతిని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ వర్ధంతికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్యులు, రాష్ట్రంలోని ఉభయ రాష్ట్రాల వైద్యులందరూ రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా రోసయ్య గారు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అన్ని మంత్రి పదవులు చేసి, ముఖ్యమంత్రిగా చేసి, గవర్నర్గా చేసిన సంగతి కూడా తెలుసు. అటువంటి మహనీయునికి నివాళులు అర్పించినందుకు ఇద్దరు వైద్యులందరూ రావడం సంతోషం. మీ ద్వారా ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా రోసయ్య గారికి నివాళులు అర్పిస్తూ సెలవు. ఈ రోజున శ్రీ గుండేటి రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా, 3వ వర్ధంతి సందర్భంగా ఇంత ఘనంగా భారీ ఎత్తున ఏర్పాటు చేయడము మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది. ఆయన స్మరించుకోవడం అనేది ఒక మంచి సన్నివేశము. అలానే దీన్ని నడుము కట్టి ముందుకు వచ్చి స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తులు కానీ, కష్టపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నా. ముఖ్యంగా బండా సుబ్బారావు గారు, తర్వాత అనిల్ గారు, ఇలా చాలామంది ఆర్ఎస్ బ్రదర్స్ ఎంతో మంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందు నడుపుతున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. ఇంకా భవిష్యత్తులో రోసయ్య గారి ఇక్కడ నిలబెట్టాలని చెప్పేసి వారి విగ్రహం ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అమరావతిలోనూ ఉండాలని చెప్పేసి, అలానే మేము మద్రాసులో కూడా ఉండాలని చెప్పేసి పోరాటాలు చేస్తున్నాము. గవర్నమెంట్కు ఇచ్చాము. భారీ ఎత్తున మీటింగ్లు కూడా పెడుతున్నాము. చెన్నైలో ఒక మంచి సెంటర్లో రోసయ్య గారి ఫోటో ఉండాలని చెప్పేసి విగ్రహం రాజకీయ మహర్షి భావితరాలకు చెప్పాలంటే గట్టిగా చప్పట్ల మధ్య కోర్ కమిటీ మెంబర్ వేదిక మీదకి. శివ ఫైల్ బాపూజీ చూపిన పాటలో బంగారు ఈ రోజున మన మంత్రివర్యులు ఆర్యవైశ్య జాతి ముద్దు బిడ్డ, మేమందరం ఎంతో గర్వించదగ్గ మహానుభావులు, మహనీయులు శ్రీ గుండేటి రోసయ్య గారి 3వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజున హైటెక్స్లో హైదరాబాద్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి పెద్దలందరూ రావడం ద్వారా, ఏపీ నుండి పెద్దలందరూ రావడం, ఆయన యొక్క అభిమానులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి రావడం, ఆయనతో ఉన్న అనుబంధం ప్రతి ఒక్కరితో కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధంతో ముడిపడి ఉంది ఆయన జీవితం.
ఒక రాజకీయ నాయకుడు చూసుకుంటే మా రాజకీయ నాయకుడు లీడర్ ఈ రకంగా ఉండాలి అని చెప్పి ఆదర్శంగా తీసుకునే మహనీయుడు శ్రీ కొంజేటి రోసయ్య గారు. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక పెద్ద ఆయన ఏ రకంగా ఉండాలి, ఎంత బాధ్యతగా కానీ లేదంటే అందరి శ్రేయస్కరం కోరుకుంటూ కుటుంబాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆదర్శంగా తీసుకోవాలంటే మా కొంజేటి రోసయ్య గారు ప్రథమ స్థానంలో ఉంటారు. అదేవిధంగా ఒక స్నేహ శైలి కానీ వాళ్ళంత బృందంలో కూడా ఇప్పుడు కూడా కలిసినప్పుడు ఆయన స్నేహానికి ఆయన ఇచ్చిన విలువ కానీ స్నేహం అంటే ఆయన పెట్టిన అది చూపించిన ప్రేమ మరి ఇప్పటికీ కూడా మర్చిపోలేము. ఒక్కొక్కరికి కూడా అవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఇంకా ఆయన మనలో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు అని చెప్పే ఒక ఫీల్ అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రోజున అంధ విద్యార్థులకు చదువు పరంగా కానివ్వండి, అదే లేని పక్షం అది కాకుండా టాలెంట్ ఉన్న వాళ్ళు పిల్లలు చదివించడం విషయంలో కానీ మరి మా యొక్క వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా చేయగలంత సహాయ సహకారాలు కూడా శ్రీ రోసయ్య గారి మెమోరియల్ చారిటబుల్ ఫామ్ అని చెప్పేసి ఈ రోజున ఈ సంస్థ ద్వారా కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఎప్పుడు ఆయన ఆశీస్సులు రాష్ట్రానికి ఎప్పుడు ఉండాలి. అదేవిధంగా ఆయన చూపించిన మార్గాన్ని మేము తూచా తప్పకుండా ఆయన ఒక బంధు తెచ్చేలాగా ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఆయనకి బంధు తెచ్చేలాగా ఆయన కుటుంబ సభ్యులైనా సరే గర్వపడేలాగా మేమందరం కూడా ఉంటామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని సందర్భంగా మరొకసారి ఆ మహానుభావాన్ని తలుచుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. మన రోసయ్య గారు వర్ధంతి 3వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్యులు ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున కలిగి వస్తున్నారు. ఎందుకంటే రోసయ్య గారు 92 ఏళ్ళు సమాజానికి సేవ చేశారు. వైశ్యులకు గుర్తింపు తీసుకొచ్చారు. ఈ రోజు వైశ్యులకు గుర్తింపు రావాలంటే మెయిన్ రోసయ్య గారు ఒక వర్ధంతి భారత్లో జరగాలని ఆర్యవైశ్యులందరూ హైదరాబాద్ నుంచి కలిగి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని మేము అందరూ మనం చేస్తాం. కొంచెం ముందరండి ఇక్కడ అమ్మ మహిళలు కొంచెం పోతుంది. తీసుకు దగ్గర ముఖంలో ముఖం పెట్టి ఒక్కొక్కరిని తీసుకోవాలి.